మంత్రి సిద్ధా రాఘవరావును ఒంగోలు పార్లమెంటరీ స్థానం నుంచి పోటీ చేయించాలన్న అధిష్టానం నిర్ణయాన్ని ఆయన అనుచరులు గట్టిగా వ్యతిరేకిస్తున్నారు. నిన్న దర్శిలోని తెదేపా కార్యాలయం వద్ద ఆందోళన చేసిన సిద్ధా అనుచరులు ఇవాళ అమరావతిలోని చంద్రబాబు నివాసానికి తరలివచ్చారు. సిద్దాను దర్శి అసెంబ్లీ స్థానం నుంచే పోటీ చేయించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ముఖ్యమంత్రి గారు ఏ నిర్ణయం తీసుకుంటే దానికి అనుగుణంగా మనం కూడా స్పందించాల్సిన బాధ్యత ఉంది. అందువల్ల ముఖ్యమంత్రి గారితో మాట్లాడి వాళ్ళు కూడా పిలిపించలేమా. ఒకవేళ ఎంపీగా వెళ్ళాలి తప్పదు అని అంటే ఎలా ఉండబోతుంది సార్? మీ భవిష్యత్ కార్యాచరణ ఎంపీగా పోటీ చేస్తారా? నిన్న అవసరమైతే స్వతంత్ర అభ్యర్థిగానే దించిగా గెలిపించుకుంటాం అంటున్నారు. ఎలా ఉండబోతుంది మీరు ఖచ్చితంగా ఎంపీగా వెళ్ళాలని అంటే కనుక? నేను అన్ని ముఖ్యమంత్రి గారితో మాట్లాడి నిర్ణయం తీసుకుంటా. వారితో గంటలో మాట్లాడతాం. ఏముంది, మొన్న ఆల్రెడీ మీకు స్పష్టం చేసినట్టుగా తెలుస్తుంది ఎంపీగా ఇవాళ మాట్లాడు, ఈ రోజు మాట్లాడు. ఒకవేళ అంటే ఒకవేళ సార్ తప్పదు అంటే కనుక సీఎం గారు వెళ్ళాలంటే లేకపోతే ఏం చేస్తారు సార్? నేను కూడా మన కార్యకర్తలతో మాట్లాడి 94లోసారి గెలవడం జరిగింది. అట్నే 2009లో కూడా కొత్త వ్యక్తి ఉంది, అప్పటికప్పుడు కాన్స్టిట్యూషన్ పరిచయం లేని వ్యక్తిని తేవడం జరిగింది. 2004లో కూడా ఏరే బీ ఫార్మ్ ఇచ్చి అప్పటికప్పుడు వచ్చి గొడవలు జరిగి అప్పుడు ఓడిపోవడం జరిగింది. 2009లో కూడా అదే పరిస్థితి. మళ్ళా మంత్రి గారు మొన్న 2014లో గెలిపించుకున్నాం. ఇప్పుడు మళ్ళీ కొత్త వ్యక్తి వస్తే ఓడిపోవడం కంపల్సరీగా జరుగుతుందండి. మంత్రి గారు అన్ని కాన్స్టిట్యూషన్లో డెవలప్ చేసి అన్ని ప్రతి కార్యకర్తను పేరు పెట్టి పిలిచే స్వతంత్రం ఉంది కాబట్టి మంత్రి గారికే సీట్ ఇవ్వాలని సీఎం గారిని కోరుతున్నాం. దర్శనవర్గం గతంలో కొత్త అభ్యర్థి ఇచ్చి 3 సార్లు ఓడిపోవడం జరిగింది. మళ్ళీ సిద్ధారాఘవరావు ఎమ్మెల్సీకి బాధ్యతలు తీసుకున్న కాడి నుంచి దర్శనవర్గం తెలుగుదేశం జెండా ఎగరేయడం జరిగింది. కాబట్టి మాకు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆయనే ముఖ్యమంత్రి గారు రిక్వెస్ట్ చేస్తాం. ఆయనే కావాలి. ఆయన అయితే గెలిచే అవకాశం 10,000 మెజార్టీ గెలిపించగల ఇది ఉంది. మాకు మళ్ళీ ఆయనే కావాలి. కొత్త వ్యక్తుల నుంచి